ఓం నమో వెంకటేశాయ. భూతేంద్రియగణాస్పృష్టా భూతావాసగుణాస్పృష్టా గోవింద గోవింద. బ్రహ్మాయం వేద సృష్టేః ప్రథమజనితో విద్యయైకాగ్రవత్యా బ్రహ్మాణి ప్రాపయంతి హ్యతిగతగిరం భాక్తవృత్యా మహత్యా బ్రహ్మక్షత్రాదిచాతుర్విపులతరభుజో భోజ్యమేకాంతవృత్యా బ్రహ్మత్వామాప్నవాని ప్రకటమహమహో విద్యయా స్వావగత్యా అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మనకు భక్తిగా నివేదించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారికి ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి బ్రహ్మగారు చేసినటువంటి ప్రార్థనలకు ఫలితాన్ని ఈ ప్రార్థన చేయక ముందే ఇచ్చేశాను అనేటువంటి మాట అన్నాడు. అనటం మాత్రమే కాకుండా నానాకర్మ వితానేన ప్రజా బహ్వీః శుశ్రూషతః నాత్మావసైరత్యస్మింస్తే వర్షీయాన్ మదనుగ్రహః అనే మాట కూడా అన్నాడు. నీవు ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా సరే నన్ను మర్చిపోకుండా ఉందువుగాక, నీ మనస్సు ఆ పనులలో కాకుండా నా యందు సంలగ్నమై ఉండుగాక అని ఆ మాటకు సంక్షిప్తంగా అర్థం. అదే సమయంలో వర్షీయాన్ మదనుగ్రహః, నా యొక్క అనుగ్రహం నీ మీద పరిపూర్ణంగా ఉంది అనేటువంటి మాట కూడా అందులోనే ఉంది. నా యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉన్నది అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని పరమాత్మే పై 4 శ్లోకాలలో వివరిస్తున్నాడు. ఇంతకు ముందు నువ్వు చేసుకున్నటువంటి తపస్సు కానీ, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి దృశ్యం కానీ, లేదా రాబోయే కాలంలో నీవు చేయబోయేటువంటి పనులు, అందులో నీవు పెట్టబోయే మనసు, ఇవన్నీ కూడా నా అనుగ్రహం యొక్క పర్యవసానాలే అనేటువంటి తాత్పర్యంతో 4 శ్లోకాలలో అనుగ్రహాన్ని పరమాత్మే వివరిస్తున్నాడు. అందులో మొదటిది ఋషిమాద్యం నబధ్నాతి పాపీయాం స్త్వాం రజోగుణ
యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపి తే అనేది. నీవు ఋషివయ్యావు, పరమాత్మతత్వాన్ని దర్శనం చేసుకున్నావు కాబట్టి నీవు ఋషివయ్యావు. అందులో నువ్వు ఆద్యం, మొదటి ఋషివి నువ్వు. సృష్టిలో ఇప్పటికి నువ్వు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి మొదటి ప్రప్రథమ ఋషివి నువ్వు. ఋషిం ఆద్యం. నబధ్నాతి పాపీయాం స్వాం రజోగుణ. నిన్ను సాధారణ మానవుల్ని, సాధారణ జీవుల్ని పాపం వైపుకు నెట్టేసేటువంటి రజోగుణం ఆ పాపపు కర్మలలో నిన్ను బంధించదు. రజోగుణం అనేది నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. వాస్తవానికి రజోగుణ ప్రధానమైనటువంటి సృష్టి కర్మ కోసమే నీవు పుట్టావు. నీవు రజోగుణ ప్రధానమైన పనులే చేయాలి కానీ ఆ రజోగుణం అనేది నిన్ను బంధించదు. రజోగుణం ద్వారా నీవు పాపపు కర్మల వైపుకు ప్రయాణించవు. ఇది నా మొదటి అనుగ్రహం. ఋషిమాద్యం నబధ్నాతి పాపీయాం స్వాం రజోగుణ. దానికి కారణం యన్మనోమయి నిర్బద్ధం. నీ మనస్సు నాయందు లగ్నమై ఉంది. నీ మనస్సును పరమాత్మతత్వం వైపుకు కట్టేశావు కాబట్టి రజోగుణం అనేది నిన్ను కట్టలేదు. యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపితే. రజోగుణ ప్రధానమైనటువంటి కార్యక్రమంలో నీవు మునిగి ఉన్నా సరే, రజోగుణ ప్రధానంగా ఈ సృష్టి కార్యాన్ని నీవు చేయవలసి వచ్చినా సరే, ప్రజా అమితమైనటువంటి సంఖ్యలో లెక్కలేనంత మంది జీవులను సృష్టి చేయవలసినప్పటికీ నువ్వు సంసృజతోపి తే నీకు ఏ విధమైనటువంటి రజోగుణ సంస్పర్శ అనేది ఉండదు. దానివల్ల నీకు ఏ బాధ ఉండదు అని పరమాత్మ చెప్తున్నాడు. ఋషిమాద్యం నబధ్నాతి పాపీయాం స్వాం రజోగుణ యన్మనో మయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపి తే అనే ఈ శ్లోకంలో. ఇది బ్రహ్మగారికే అయితే గనక మిగతా వాళ్ళకి చిన్నపాటి సూచనను మాత్రమే ఉంచాడు. ఒకవేళ గనక మనస్సును నాయందు సంలగ్నం చేసి ఉంచితే, మనస్సును నాయందే గనక కట్టేసినట్లయితే ఆ కట్టేసిన వారిని రజోగుణం అనేది బాధించదు. ఎంత పనులలో ఉన్నా సరే, ఎన్ని రజోగుణ ప్రధానమైనటువంటి వ్యవహారాలలో ఉన్నా సరే ఆ మనస్సును రజోగుణం బాధించలేదు అని చిన్నపాటి సూచనను మాత్రమే మిగతా వాళ్ళకి విడిచిపెట్టాడు. బ్రహ్మగారికి మాత్రం అనుగ్రహం ఏంటి అనే విషయం మీద వివరణను ఇచ్చాడు. ఇది రాబోయే కాలంలో చేయబోయే పనులకు సంబంధించినటువంటి అనుగ్రహం అయితే, ఇప్పటికిప్పుడు వర్తమాన కాలంలో నడుస్తున్నటువంటి అనుగ్రహం ఎలాంటిది అనే దాన్ని 2వ శ్లోకంలో పరమాత్మే అంటున్నాడు. జ్ఞాతోహం భవతాత్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం యన్మాం త్వం మన్యసే అయుక్తం భూతేంద్రియ గుణాత్మభిః అని. నీ మీద నా అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉన్నదానికి చిహ్నం ఏంటి అంటే, జ్ఞాతోహం, నన్ను నువ్వు తెలుసుకున్నావు. నేను నీ కంటికి కనిపించాను లేదా నీ మనస్సుకు కనిపించాను. జ్ఞాతోహం భవతాత్వద్య, ఈరోజు ఈ సమయంలో నువ్వు నన్ను చూస్తున్నావు అంటే అది నా యొక్క అనుగ్రహం మాత్రమే. జ్ఞాతోహం భవతాత్వద్య, నన్ను చూడటం అనేది చిన్న విషయం కాదు. దుర్విజ్ఞేయోపి దేహినాం శరీరం అంటూ వచ్చేస్తే గనక నన్ను చూడటం అనేది చాలా చాలా కష్టం. అలా శరీరం కలిగిన వారికి చూడటానికి చాలా కష్టమైనటువంటి నన్ను ఈరోజు నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు అంటే అది నా యొక్క అనుగ్రహమే. జ్ఞాతోహం భవతాత్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం. కేవలం చూడటం మాత్రమే కాదు, యన్మాం త్వం మన్యసే, నువ్వు నన్ను ఏ రకంగా చూస్తున్నావు, ఏ రకంగా ఆలోచిస్తున్నావు, ఏ రకంగా అర్థం చేసుకుని చూస్తున్నావు అంటే అయుక్తం భూతేంద్రియ గుణాత్మభిః, నన్ను పంచభూతాలతో సంబంధం లేనివాడిగాను, ఇంద్రియాలతో సంబంధం లేనివాడిగాను, గుణాలు 3 గుణాలు సత్వ రజస్ తమో గుణాలతో సంబంధం లేనివాడిగాను, అలాగే అహంకారంతో కానీ సంబంధం లేనివాడుగాను నీవు చూస్తున్నావు, అర్థం చేసుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు. ఆ రూపంలో నన్ను చూడగలుగుతున్నావు. అయుక్తం
భూత ఇంద్రియ గుణ ఆత్మభి. ఇలా ఈ భూతేంద్రియ గుణాత్మలతో సంసర్గం లేనటువంటి నన్ను చూడటం అంటే అది నా యొక్క అనుగ్రహం మాత్రమే అని బ్రహ్మగారితో పరమాత్మ అంటున్నాడు. జ్ఞాతోహం భవతాత్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం యన్మాంత్వం మన్యసే అయుక్తం భూతేంద్రియ గుణాత్మభి అనే ఈ శ్లోకంలో. ఇది బ్రహ్మగారికి తాను ప్రదర్శించినటువంటి అనుగ్రహాన్ని చూపించటం అయితే, మిగతా వాళ్లకు సూచన కూడా ఇందులోనే దాగి ఉంది. శరీరం అనేది గనక ఉన్నట్లయితే, ఆ శరీరం మీదే గనక యావ ఉన్నట్లయితే, ఆ శరీరం మీద యావ ఉన్నవాళ్ళు పరమాత్మను చూసుకోలేరు. శరీరం మీద యావ తగ్గించుకుంటే పరమాత్మను చూసుకునేందుకు దారి ఏర్పడుతుంది అనేది ఒక సూచన. రెండవది, ఆ పరమాత్మకు భూత ఇంద్రియ గుణ అహంకారాలతో ఏ రకమైనటువంటి సంసర్గము లేదు. అలాంటి సంసర్గం లేనటువంటి పరమాత్మను ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి, చూసుకుని దాన్ని బట్టి ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి సూచనను కూడా ఇందులోనే ఉంచాడు. ఉంచి పై శ్లోకంలో బ్రహ్మగారికి తుభ్యం మద్విచికిత్సాయాం ఆత్మామే దర్శితో అబహి నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః అని పైన ఇంకొక అనుగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు. తుభ్యం, నువ్వు అనుకుంటున్నావు నేను పరమాత్మను చూశాను అని. అది కాదు జరిగింది. నేను పరమాత్మను నీకు బ్రహ్మకి చూపించాను అనేది జరిగింది. తుభ్యం మద్విచికిత్సాయాం, నా కోసం నీవు ప్రయత్నం చేస్తున్నావు, నా కోసం నీవు ఎడతెగని ప్రయత్నం చేస్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావు అనేటువంటి అభిప్రాయంతో మద్విచికిత్సాయాం ఆత్మామే దర్శితః, నేను నా యొక్క స్వరూపాన్ని నీకు చూపించాను. ఇక్కడ నేను నీకు చూపించిందే కానీ నీవు నన్ను చూసింది అనేది కొంచెం తక్కువ చెప్పుకోవాలి. అందులోనూ అబహిహి, నేను బయట చూపించలేదు, నీ మనసులోనే చూపించాను, నీ యొక్క హృదయాంతరాళాల్లోనే చూపించాను. ఆ చూపించటం అనేది నా యొక్క సంకల్పం, నేను ప్రదర్శించినటువంటి అనుగ్రహం. తుభ్యం మద్విచికిత్సాయాం ఆత్మామే దర్శితః అబహిః నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః. నీ ప్రయత్నం ఎప్పుడు మొదలుపెట్టావు నువ్వు అంటే, నువ్వు పద్మం మీద కూర్చున్నప్పుడు ఎవరు చుట్టుపక్కల కనిపించటం లేదే అని అనుకున్నప్పుడు, ఈ పద్మానికి మూలం అనేది ఒకటి ఉండాలి అని నిర్ణయించుకుని ఆ మూలం ఏమవ్వాలి అని ఆ తూడు పట్టుకుని కిందకి దిగి వెతకడానికి ప్రయత్నం చేశావు కదా. ఆ ప్రయత్నం దగ్గర నుంచి నువ్వు చేసుకున్నటువంటి ప్రయత్నం మొత్తానికి నేను నీకు ఫలితాన్ని ఇచ్చాను. నాలేన, ఆ తామర తూడుతో సలిలే, నీళ్ళలోకి దిగి మూలం, ఆ తామర పువ్వు యొక్క మూలం అనేది ఎక్కడ ఉంది అని పుష్కరస్య, ఆ తామర పువ్వు తాలూకు మూలాన్ని విచిన్వతః వెతకటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీవు చేసుకున్నటువంటి ప్రయత్నానికి మొత్తానికి కూడా నేను ఫలితంగా నా దర్శనాన్ని నీకు ప్రసాదించాను అని బ్రహ్మగారికి పరమాత్మ చెప్తున్నాడు. తుభ్యం మద్విచికిత్సాయాం ఆత్మామే దర్శితః అబహిః నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః అనేటువంటి ఈ శ్లోకంలో. మిగతా వాళ్ళకి చిన్నపాటి సూచననైతే ఇందులోనే ఉంచాడు. పరమాత్మను వెతకాలి అంటే బయట ఎక్కడో వెతికితే లాభం లేదు, లోపలే వెతుక్కోవాలి. పరమాత్మ దర్శనం అనేది లోపలే జరుగుతుంది. ఆ లోపలే జరిగేటువంటి దర్శనానికి కావలసిన ప్రయత్నం మాత్రం చేసుకోవాలి, ప్రయత్నాన్ని ప్రారంభించుకోవాలి. ప్రారంభించుకున్నట్లయితే ఫలితం దక్కుతుంది అనేటువంటి సూచనను విడిచిపెట్టాడు. విడిచి యచ్చకర్థాంగ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్వా తపసి తే నిష్ఠ స ఏష మదనుగ్రహ అని 4వ శ్లోకంలో వీటన్నిటినీ కలిపేసి అన్నీ నా అనుగ్రహాలే అని చెప్తున్నాడు. మొదటి శ్లోకంలో నీకు రాబోయే కాలంలో జరగబోయేటువంటి పని నా అనుగ్రహం ద్వారా జరుగుతుందన్నాడు. 2వ శ్లోకంలో నా దర్శనం నా అనుగ్రహం ద్వారానే లభించింది అన్నాడు. 3వ శ్లోకంలో నా అనుగ్రహానికి నీవు చేసుకున్న, ఇంతకుముందు చేసుకున్నటువంటి ప్రయత్నానికి ఫలితంగా నేను అనుగ్రహించాను అని అన్నాడు. 4వ శ్లోకంలో ఇప్పుడు
యచ్చకర్థాంగ మత్స్తోత్రం, అంగ ప్రియుడైనటువంటి ఓ బ్రహ్మ, మత్స్తోత్రం నా స్తోత్రాన్ని చకర్థ నువ్వు చేసుకున్నావు కదా, 25 శ్లోకాల స్తోత్రాన్ని చేశావు కదా, అందులో మత్కథాభ్యుదయాంకితం, మత్కథ నాకు సంబంధించినటువంటి వివిధ విషయాలను కూర్చావు కదా, అభ్యుదయాంకితం ఆ కథల యొక్క ఉత్తమ స్థాయిని అందులోకి జొప్పించావు కదా, గుణావతారాలన్నావు, అవతారాలన్నావు, నామాలన్నావు, రకరకాల మాటలతో నాకు సంబంధించినటువంటి మాటలను అందులోకి జొప్పించావు కదా, మత్కథాభ్యుదయాంకితం. అంతేకాదు ఈ స్తోత్రానికి ముందు యద్వా తపసి తే నిష్ఠ, నీవు తపస్సు మీద చాలా తాత్పర్యంతో పనిచేశావు కదా, తపస్సే పరమావధి అన్నట్లు పనిచేశావు కదా, యద్వా తపసి తే నిష్ఠ. ఇవన్నీ కూడా స ఏష మదనుగ్రహ, నీవు పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఏమేం చేశావో అవన్నీ నా అనుగ్రహంతోనే చేశావు అని అర్థం చేసుకో అని బ్రహ్మగారికి చెప్తున్నాడు. యచ్చకర్థాంగ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్వా తపసి తే నిష్ఠ స ఏష మదనుగ్రహ అనే ఈ శ్లోకంలో. మిగతా వాళ్ళకి ఎక్కడో సూచనప్రాయంగా పరమాత్మ అనుగ్రహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశం మీద ఒక చిన్న మాట విడిచిపెట్టినట్లే అనిపిస్తోంది. పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది గనక ప్రారంభమైతే, ఆ అనుగ్రహాన్ని అందుకోవటం ప్రారంభమైతే అది పరమాత్మ గుణానుకీర్తన రూపంలో బయటపడుతుంది. అలాగే తపస్సు లాంటి పరమాత్మ తత్వజ్ఞానం కోసం చేసే ప్రయత్నాల రూపంలో బయటపడుతుంది. అలా కాకుండా వేరే రూపంలో బయటపడిన దాన్ని పరమాత్మానుగ్రహం అని పెద్దగా నొక్కి చెప్పుకోనక్కర్లేదు. పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ఈ రూపంలో ఉంటే స్పష్టంగా ఉన్నట్లు అనేటువంటి ఒక చిన్నపాటి సూచనను విడిచిపెట్టి యచ్చకర్థాంగ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్వా తపసి తే నిష్ఠ స ఏష మదనుగ్రహ అనే 4వ శ్లోకంలో తన అనుగ్రహాన్ని మొత్తాన్ని వివరించి బ్రహ్మగారికి చూపిస్తున్నాడు. ఇలా అనుగ్రహాన్ని ప్రదర్శించిన తరువాత ప్రీతోహమస్తు భద్రంతే లోకానాం విజయేచ్ఛయా యదస్తౌషైర్గుణమయం నిర్గుణం మాం అనువర్ణయన్ అని బ్రహ్మగారి స్తుతికి తాను మరింత ప్రీతి చెందినట్లుగా ఒక మాట చెప్తున్నాడు. పైన చెప్పబోయేటువంటి మాటను దృష్టిలో ఉంచుకుని, ప్రీతోహం నేను చాలా ప్రీతి చెందాను, అస్తు భద్రంతే నీకు మంగళం కలుగ్గాక, నీకు మంచి జరగటం అంటే వేరే ఏమీ లేదు, లోకానాం విజయేచ్ఛయ ఈ లోకాలను సృష్టి చేయాలి అని అనుకుంటున్నావు, నీకు మంగళం అంటే నువ్వు అనుకున్నటువంటి కార్యం నిర్విఘ్నంగా సాగటం అని మాత్రమే, అది జరుగ్గాక. దానికోసం యదస్తౌషై గుణమయం, యదస్తౌషై నీవు స్తోత్రం చేశావు కదా, ఆ స్తోత్రానికి నేను మరింత ప్రీతి చెందాను, ఆ ప్రీతికి ఫలితంగా నీ కార్యం నిర్విఘ్నంగా సాగాలి అని ఆశీర్వదిస్తున్నాను. యదస్తౌషై ఎలా స్తుతి చేశావు, గుణమయం నిర్గుణం అనువర్ణయన్, నిర్గుణం ఏ గుణాలతోనూ సంబంధం లేనటువంటి నన్ను, గుణమయం నాలో ఉండేటువంటి గుణాలను, నాలో ఉండేటువంటి దయా వాత్సల్యం లాంటి గుణాలన్నిటినీ పైకెత్తి చూపిస్తూ వాటితో కలిపి నన్ను వర్ణిస్తూ నీవు స్తుతి చేసుకున్నావు. నాకు సత్వరజస్తమో గుణాల సంబంధం లేదు, వాటి తాలూకు ప్రభావాలేమీ నా యందు లేవు, నాలో ఉండేవి నాకు సహజంగా అబ్బినటువంటి గుణాలు. అలా సహజంగా అబ్బినటువంటి వాటన్నిటినీ వర్ణిస్తూ ఈ సత్వరజస్తమో గుణాలతో సంబంధం లేనటువంటి నా రూపాన్ని చూపిస్తూ నీవు స్తుతి చేశావు కదా, ఈ స్తుతికి నేను చాలా సంప్రీతి చెందాను అని పరమాత్మ ప్రీతోహమస్తు భద్రంతే లోకానాం విజయేచ్ఛయ యదస్తౌషైర్గుణమయం నిర్గుణం మాం అనువర్ణయన్ అనే శ్లోకంలో అంటున్నాడు. బ్రహ్మగారి మీద ప్రేమ అనే దానికంటే కూడా ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాశు సంప్రసీదేయం సర్వకామ వరేశ్వర అనే మాట చెప్పటం కోసం వెనకాల శ్లోకం చెప్పాను అని అంటున్నాడు.
నీవు చేసినటువంటి ఈ స్తోత్రం ఉంది, ఏతైనా ఈ స్తోత్రాన్ని పట్టుకుని పుమాన్ ఎవరైనా సరే నిత్యం రోజు కూడా స్తుత్వా స్తోత్రేణ ఈ స్తోత్రంతో నన్ను స్తుతి చేసి మాం భజేత్ నన్ను సేవించుకుంటాడో ఎవరైనా సరే వారికి తస్య ఆశు సంప్రసీదేయం వెంటనే నేను ప్రసన్నున్నవుతాను. ఆశు వెంటనే చాలా వేగంగా ప్రసన్నున్నవుతాను. సర్వకామ వరేశ్వర అన్ని కోరికలను తీర్చేవార్లలో కల్లా ఉత్తములందరికీ రారాజుగా ఉండేటువంటి నేను సర్వకామ వర ఈశ్వర, లేదా కోరుకోదగ్గ కోరికలలో కల్లా పై స్థాయిలో ఉండేటువంటి చివరి కోరిక లాంటి నేను సర్వకామ వరేశ్వర వారికి ప్రసన్నున్నవుతాను. ప్రసన్నున్నయి వారు కోరినదల్లా ఇస్తాను, వారు కోరుకోవలసినటువంటి తత్వజ్ఞానాన్ని కూడా అందిస్తాను అని పరమాత్మ అంటున్నాడు. ఏతేన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాశు సంప్రసీదేయం సర్వకామ వరేశ్వర అనే ఈ శ్లోకంలో, ఈ శ్లోకాన్ని చెప్పటం కోసం ఈ శ్లోకంలో బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం మానవులందరికీ కూడా చాలా లాభదాయకం అనే మాటను చెప్పటం కోసం బ్రహ్మగారితో ఇంతకు ముందు నీవు చేసినటువంటి స్తోత్రం నాకు చాలా ప్రీతికరము అనే మాట అన్నాడు. నీవు చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరు చేసినా సరే వారందరికీ కూడా నేను ప్రసన్నున్నై అభీష్టాలను ప్రసాదిస్తాను అని ఈ శ్లోకంలో అంటున్నాడు. సింపుల్గానే ఉంది. బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం, బ్రహ్మగారు చేసిన లాంటి స్తోత్రం, ఈ స్తోత్రాలను పరమాత్మకు ప్రియమైనటువంటి స్తోత్రాలను చేసుకోవటం, పరమాత్మను అందుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం, ఆ ప్రయత్నం ద్వారా సఫలం కావటం అనేదే పరమాత్మ చెప్పినటువంటి ఈ 6 శ్లోకాల యొక్క తాత్పర్యమైతే, ఆ తాత్పర్యాన్ని మనం కూడా గ్రహించుకుని పరమాత్మను అందుకోవటానికి, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. కార్యక్రమాల ఒత్తిడి ఉండటం వలన ఈరోజు తొందరగానే కార్యక్రమం పూర్తి చేసుకోవటం కోసం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తృతీయ స్కంధంలో 9వ అధ్యాయంలో 35వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః ఋషిమాద్యం న బధ్నాతి పాపీయాం స్త్వాం రజో గుణః రజో గుణః యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపి తే జ్ఞాతోహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం యన్మాం త్వం మన్యసే యుక్తం భూతేంద్రియగుణాత్మభిః తుభ్యం మద్విచికిత్సాయాం ఆత్మా మే దర్శితో బహిః నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః యచ్చకర్థాంగమత్స్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్వా తపసి తే నిష్ఠా స ఏష మదనుగ్రహః ప్రీతోహమస్తు భద్రంతే లోకానాం విజయేచ్ఛయా యదస్తౌషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్
ब्रह्मानुवर्णयन् य एतेन पुमान् नित्यम् य एतेन पुमान् नित्यम् स्तुत्वा स्तोत्रेण मां भजेत् स्तुत्वा स्तोत्रेण मां भजेत् तस्याशु सम्प्रसीदेयम् तस्याशु सम्प्रसीदेयम् सर्वकामवरेश्वरः सर्वकामवरेश्वरः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे नवमाध्याये శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.